హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయాస్ ఫుడ్ డైరీ. ఈరోజు మన వీడియోలో కాకరకాయతో ఎప్పుడూ చేసుకునే పులుసులు ఫ్రైలు కాకుండా క్రిస్పీగా పకోడీ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. ముందుగా కాకరకాయల్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకోండి. మధ్యలో ఉన్న పిక్కలన్నీ తీసేసి ఇలా సన్నంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న ముక్కల్ని వెడల్పాటి పాత్రలో వేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఒక కప్పు కార్న్ఫ్లోర్కి హాఫ్ కప్పు శనగపిండి వేసుకోండి. కార్న్ఫ్లోర్ ఎక్కువ తీసుకోవాలండి, శనగపిండి తక్కువ తీసుకోవాలి. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఒక స్పూను ధనియాలు వేసుకోండి. ధనియాలు వేసుకోవడాన్ని పకోడీ అనేది చాలా బాగుంటుంది. ఫుడ్ కలర్ వేసానండి నేను, చిటికెడు. ఇవన్నీ వేసిన తర్వాత ముక్కలకి పిండి పట్టేలాగా ఈ విధంగా ఒకసారి కలుపుకోండి. కాస్త వాటర్ చిలకరిస్తూ పిండి అనేది పలుచగా అవ్వకుండా చూసుకోవాలండి. ఇంకాస్త వాటర్ పడుతుంది. చూసారా, పిండి అనేది ఈ విధంగా రెడీ అవ్వాలి. పిండి ముక్కకు పట్టుకునేలా ఉంటే సరిపోతుందండి. పిండి అయినట్టయితే కార్న్ఫ్లోర్ కొంచెం వేసుకోండి. ఇప్పుడు వేడివేడి నూనెలో రెడీ చేసుకున్న ఈ కాకరకాయ ముక్కలను వేసేసుకోండి. మధ్య మధ్యలో ఇలా తిరిగేస్తూ బాగా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటుందండి పకోడీ. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లో తీసుకోండి. ఇంకా ఉన్న మిగతా పకోడీని కూడా ఈ విధంగా వేపేసుకోండి. పూర్తిగా వేపుకున్న తర్వాత పకోడీ అనేది ఈ విధంగా రెడీ అవుతుందండి. చాలా క్రిస్పీగా ఉంది. ఎక్కువ చేదు అనేది అనిపించలేదు. కొంచెం చేదైతే ఉంది కానీ ఎక్కువ చేదు లేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలు కాకపోయినా పెద్దవాళ్ళు తినడానికి మాత్రం చాలా బాగుందండి పకోడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్